మాజీ మంత్రి మల్లారెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో కేఏ పాల్ ఎలాగైతే తన మాటలతో తన యాక్షన్తో ప్రజల్ని కడుపుబ్బా నవ్విస్తారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డి గారు కూడా తన మాటలతో తన డ్యాన్స్ తో తన పర్ఫార్మెన్స్ తో తెలంగాణ ప్రజల్ని నవ్విస్తుంటారు. గతంలో మల్లారెడ్డి కొట్టిన డైలాగ్ పాలమ్మినా పూలమ్మినా ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా మల్లారెడ్డి డైలాగులను కాపీ కొడుతూ ఏకంగా డీజే సాంగ్ సైతం రిలీజ్ కావడం జరిగింది. మొత్తానికి ఆ డైలాగులతో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నారు మల్లారెడ్డి గారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇక మల్లారెడ్డికి అడ్డే లేకుండా పోయింది. ఇష్టానురాజ్యంగా ఆ 10 సంవత్సరాలు మల్లారెడ్డి వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మాజీ మంత్రి మల్లారెడ్డి. తనపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారి మల్లారెడ్డి స్పందిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ఇలా చూస్తే ఇష్యూ పెద్దగా అయితే మళ్ళీ మల్లారెడ్డి వెనక్కు తగ్గి అమాయకుడిగా నటించేవాడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం మల్లారెడ్డి అస్సలు ఊహించలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తనకు పెద్ద సమస్య వచ్చి పడింది అనుకున్న మల్లారెడ్డి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితిలో మా పార్టీలో చేర్చుకునేది లేదు అని ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పడంతో మల్లారెడ్డి డైలామాలో పడ్డారు. ఇక రాష్ట్ర స్థాయి నేతలతో పెట్టుకుంటే వాళ్ళు నన్ను పార్టీలో చేర్చుకోరని గ్రహించిన మల్లారెడ్డి జాతీయ స్థాయి నేతలతో భేటీ అయి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ రాష్ట్ర స్థాయి నేతలు జాతీయ నేతలకు తేల్చి చెప్పడంతో జాతీయ నేతలు కూడా మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మల్లారెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేర్చుకోకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ లోనే కంటిన్యూ కావాలి అని కేసీఆర్ అలాగే కేటీఆర్ గారిని కలిసి మల్లారెడ్డి క్షమాపణలు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా మల్లారెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం మల్లారెడ్డి మునపడిలానే పనిచేస్తున్నారు. తాజాగా మల్లారెడ్డికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మల్లారెడ్డి ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఒక దగ్గర ఆగి అక్కడ పశువుల షెడ్డు దగ్గరకు వెళ్లి అక్కడ మేత మేస్తున్న బర్లకు మరింత మేత వేసి నన్ను గుర్తుపట్టిరా, నేను మీ మల్లారెడ్డిని, మీకు పాలు పిండింది నేనే, మీకు సేవ చేసిన నేను అప్పట్లో గుర్తున్నానా అంటూ బర్రెలతో ముచ్చటించాడు మల్లారెడ్డి. ఇప్పుడు బర్రెలతో మాట్లాడిన మల్లారెడ్డి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.